చేస్తూ ఎవడెవడినో పంపించడం, వాడి చేతేమో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం. తిట్టిస్తే తిరిగి మేము ఏదైనా వాళ్ళని ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేసినా ఏదైనా చేసినా మేము కేసులు పెడితే ఆ కేసుల నేపథ్యంలో పరామర్శిస్తున్నానని చెప్పి ఒక 20 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లకి కూడా 6 గంటలు 7 గంటలు ట్రాఫిక్ జామ్ చేయటం ఏంటండి ఇది? అంటే ప్రజలు చూడట్లేదు, ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? లేకపోతే మీ సాక్షి మీడియా ఎలివేషన్స్కి ప్రజలు పడిపోతున్నారు అనుకుంటున్నారా? ఒకటి మాత్రం నిజమండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వెంకటేశ్వర స్వామి మాతో మాత్రం పెట్టుకోకూడదు. అది చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబాల్లో కూడా రుజువైన సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఎంతో సెంటిమెంట్ కలిగి సాధారణంగా ఏ దేవుడినైనా ఏ దేవుడి గురించి అయినా మాట్లాడినప్పుడు, మామూలుగా మాట్లాడినా వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినప్పుడు నిజంగా ఆ దేవదేవుడు అక్కడ వెలుసున్నాడు, అక్కడ మనల్ని చూస్తున్నాడు, మన కోరికలు తీరుస్తున్నాడు అన్న భావన కలుగుతుంది. నిన్ననే నా కాన్షియన్స్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన ఉపమా వెంకన్న ఆలయంలో పెట్టా. ఆయన అన్నారు, ఆయన ఒక శిల కాదమ్మా, ఆయన అక్కడ మనిషి, ఆ దేవుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి అని అంత నమ్మే ప్రజల మధ్యలోని అతనికి పెట్టే నైవేద్యం, పెట్టే ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, ఇంకో అపచారం ఏంటో చెప్పనా, అయోధ్యకి కూడా ఆ లడ్డూనే పంపించారండి బాబు. ఇదొక అపచారం అంటే అదొక మహా అపచారం. వీళ్ళని ఏమి చేస్తే వాళ్ళ పాపం పరిహారం అవుతుంది. వీళ్ళు ఏమి అంటే వచ్చి లెంపలేసుకున్నా కూడా వాళ్ళ పాపం పోదు. నేను ఒకటే అంటున్నా, బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పేలాపనలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, లోకేష్ బాబు గారి మీద తిరిగి మీరు ఇలాంటి ప్రచారాలు చేస్తారు అని అంటే కనుక ఈసారి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు.